సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు దగ్గరికి రావడంతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిపురాజ్ తన ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. బుధవారం పెందుర్తి పాత ఊరు నుంచి ఆరంభమైన అది ప్రచారం నల్లక్వారి, పులగవానిపాలెం, నరవ్వానిపాలెం, అయ్యప్పనగర్ ప్రాంతాల్లో జాతరలా సాగింది. ఈ దిశలో ద్రోణంరాజునగర్ విచ్చేసిన అదీప్రాజ్కు వైసీపీ యువనేత లెక్కల రమేష్ వందలాది మంది మహిళలతో మంగళ హారతులు అందిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడ గల ఆలయాలయందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చగలిగిన వాడే నాయకుడని, సృష్టించేవాడు నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. పెన్షన్ల విధానంలో టీడీపీ నాయకుల వైఖరిని తప్పుపట్టారు. మాట్లాడినామా ఈరోజు 3 5ల మీద డిపెండ్ అయి ఉంది. ఈ రోజు నుంచి 3 5ల మీద రేపు ఎలక్షన్ డిపెండ్ అయి ఉంది. ఏంటా 3 5లు అంటే, ఒక 5 నిమిషాలు నేను మాట్లాడింది వినండి. 5 రోజుల్లో ఎన్నికలు ఉంది. 5 సంవత్సరాలు మన భవిష్యత్తు. 5 నిమిషాలు నేను చెప్పింది విని ఈ 5 రోజులు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాలు మన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి 3 5లు అన్నాను. అందుకే 5 రోజులు 5 సంవత్సరాలు. 2 అంశాలు. ఒకటి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు. ఈ అంశాల మీదే రేపు మీరు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పాలంటే సాయంత్రం అయిపోద్ది. ఇప్పటికే మీరు తెల్లవారు అసలు ఇప్పటికే భోజనాలు లేట్ అయింది కాబట్టి ముక్కుందాం. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా ప్రభుత్వం వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. చేశారా? డ్వాక్రా రుణాలు ఆడవాళ్ళు చెప్పాలి. మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తామన్నాడు. చేశాడా? మాఫీ చేయలేదు. 0 వడ్డీ డబ్బులు వేయలేదు. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఆడబిడ్డకి 30,000 రూపాయలు ఇవ్వలేదు. ఏవి కూడా చేయలేదు. 3 గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఏవి కూడా ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? రైతు భరోసా వస్తుందా? చేతి డబ్బులు వస్తున్నాయా? పెన్షన్లు మీ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా? రేషన్ దగ్గరలో తెచ్చిస్తున్నారా? నాయని బ్రాహ్మణులు మంగళ పని చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నారా? విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, నాడు నేడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ చేశారు. చెప్పినవి చేశాడా అంటే లేదని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే చెప్పారని కూడా మీరే ఒప్పుకుంటారు. నేను చెప్పిన దాంట్లో నా అబద్ధం ఉందా అని మిమ్మల్ని అడిగానికి మీరే చెప్పారు. మీరు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ, నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ అనుకుంటున్నాడు అన్నారా? నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళేమో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. పెన్షన్లు ఎక్కడ వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని నేనే ఆపించానని చెప్తున్నాడమ్మా. నేను చెప్పిన మాటలు కాదు, మీ ముందే వినిపించాను నేను మాట్లాడింది. మళ్ళీ ఈ అవ్వాతాతలు, వికలాంగులు ఇంత ఏప్రిల్ మే ఎండల్లో బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే నేనే ఆపించాను. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి చెప్పి, ఎలక్షన్ కమిషన్ చెప్పి నేనే ఆపించాను. అంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఇడిచ్చే 3,000 కదా లేకపోతే చచ్చిపోతారా? అంత అక్కడ ఇబ్బంది పడ్డాం. ఇడిచ్చే 3,000 కదా లేకపోతే చచ్చిపోతారా? ఇడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? పోయింది ఏముందని అడుగుతున్నాడు. చూసారు ఎంత అహంకారం వీళ్ళకి. అమ్మా ఇవాళ నేను అడుగుతున్నాను, ఇక్కడ వితంతువులు ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ నా ఇంటి గుమ్మానికి వస్తాడా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 రూపాయలు నా చేతిలో పెడతాడని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చేయి చాపకుండా వాళ్ళు మందులకు కానీ, ఖర్చులకు కానీ ఎవరి దగ్గర తలదించి అడుక్కునేటువంటి పరిస్థితి లేకుండా గౌరవంగా బ్రతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 3,000 రూపాయల వల్లే అనుకుంటున్నాను. నేను తెలియదు. అవునా?